సరే పంతులు గారు, మీరు చెప్పిన ముహూర్తానికే ఆ డేటే ఫిక్స్ చేయండి. శుభం. సరేనమ్మా, మరి నేను వెళ్ళొస్తానమ్మా. ఒక నిమిషం పంతులు గారు. చాలా సంతోషం అమ్మా. అలాగేనమ్మా, వస్తానమ్మా. సరేనమ్మా, మేం కూడా వెళ్ళొస్తాం. వారం రోజుల్లో పెళ్లి అంటే మాకు చాలా పనులుంటాయి కదా, ఆ పనులన్నీ చూసుకోవాలి. ఉంటానమ్మా. ఉంటాను. వెళ్ళొస్తాం. అక్క, నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఒకే కడుపులో పుట్టకపోయినా సొంత చెల్లిలా చూసుకుంటున్నావు. నేను మాత్రం ఏమీ చెయ్యలేకపోతున్నాను. నీ రుణం ఎలా తీర్చుకోవాలక్క? రాణి, నువ్వు నా చెల్లెల్లాంటి దానివి. సారీ, చెల్లెల్లాంటి దానివి కాదు, నువ్వు నా సొంత చెల్లివి. చెల్లెలు సంతోషంగా ఉండేలా చేయడం అక్కగా నా బాధ్యత కదా. నేను కూడా అదే చేస్తున్నాను. అక్క చెల్లెళ్ల మధ్య రుణం తీర్చుకోవడం అంటూ ఏం ఉండదు రాణి. మన మధ్య రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ ఆత్మబంధం, అనుబంధం ఉంది. అమ్మ ఝాన్సీ, నీది చాలా గొప్ప మనసమ్మా. అయ్యో తాతయ్య, మీరు పెద్దవారు, నేను కూడా మీకు మనవరాళ్లే. మీరు నన్ను ఆశీర్వదించాలే కానీ ఇలా చేతులెత్తి దండం పెట్టకూడదు. రాణి, నేను ఒక కేసుకి సంబంధించి డీటెయిల్స్ చూసుకోవాలి. నేను వెళ్ళొస్తాను. వారం రోజుల్లో పెళ్ళుంది. ఆ పని ఈ పని అని పెట్టుకుని అలసిపోకే, గ్లామర్ మెయింటైన్ చేయి. అక్క, తాతయ్య వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్త. మాధవ్ గారు, సార్ పిలుస్తున్నారు. సార్ చెప్పండి సార్. ఏం చేస్తున్నారు? దీర్ఘంగా ఆలోచిస్తున్నాను సార్. సినిమా స్టోరీనా? కాదు సార్, ఆ ముసుగు మనిషిని ఎలా పట్టుకోవాలా అని. మీరు ఇలా ఆలోచిస్తూ ఉండండి, వాడేమో మళ్ళీ అటాక్ చేశాడు. ఏమంటున్నారు సార్? మళ్ళీ అటాక్ చేశాడా? అవును, నిన్న ఝాన్సీ రాణి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇదా ముసుగు మనిషి ఫోన్. దీన్ని వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి దీని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ట్రేస్ అవుట్ చేయండి. అలాగే సార్, ఇప్పుడే వెళ్తాను. ఇంకో విషయం, ఆ రిపోర్ట్స్తో పాటు ఈ మొబైల్ని కూడా ఇక్కడికి తీసుకురండి. ఎందుకు సార్? మొబైల్లో ఉన్న డేటాని ట్రాక్ చేద్దాం. ఇక వాడు తప్పించుకోలేడు. ఖచ్చితంగా వాడి ముసుగు తొలగిపోవాల్సిందే. అవును సార్, ఎలాగైనా మనం వాడిని పట్టుకోవాల్సిందే సార్. వాడు ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని ఇలా బెదిరించడం ఏంటి, అటాక్ చేయడం ఏంటి? మీరు హీరోలా టైంకి వెళ్ళకపోయి ఉంటే ఇప్పుడు ఆ హీరోయిన్ ఏ పరిస్థితిలో ఉండేదో. మాధవ్ గారు, ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. మీ మైండ్ కొంచెం స్టోరీల వైపు కాకుండా కేస్ దగ్గరే పెట్టుకోండి. చాలా త్వరగా ఈ పని పూర్తయిపోవాలి. ఓకే సార్.
నమస్తే మేడం, అర్జెంటుగా రమ్మన్నారు. చూడు రంజిత్, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు ఓడిపోకూడదు. ఏ కేసు మేడం? సారీ మేడం, అర్థమైంది. ఝాన్సీ మీ మీద పెట్టిన కేసు గురించి చెప్తున్నారు కదా మేడం. నేను మీ దగ్గర అసిస్టెంట్గా పనిచేయబట్టి చాలా సంవత్సరాలు అవుతుంది కదా. నేను చూసిన ఇన్నేళ్లలో మీ దగ్గర ఎదురుగా నిలబడి కేసు వాదించాలంటే చాలామంది లాయర్లు భయంతో ముందుకొచ్చేవారు కాదు మేడం. ఒకవేళ వాళ్ళు కేసు వాదించినా మీరు చెప్పినట్టే వినేవాళ్ళు. కానీ మేడం, ఈ ఝాన్సీ మాత్రం చాలా మొండిగా ఉంది మేడం. మీతో ధైర్యంగా వాదించడమే కాకుండా చూడండి, మీ మీదే కేసేసింది. తనకి తల పొగరు, అందుకే నాతో పెట్టుకుంది. ఈ మృణాల్నితో పెట్టుకుంటే ఎంతటి వాళ్లైనా జీరో అవ్వాల్సిందేనని తనకి తెలిసేలా చేస్తాను. ఈసారి ఖచ్చితంగా చేస్తాను. ఈ కేసు నా జీవితానికి సంబంధించింది. నువ్వు దీన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఓకే మేడం, తప్పకుండా హ్యాండిల్ చేస్తాను. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ ఝాన్సీ ఈ కేసులో ఏ ఏ ఆధారాలు సంపాదిస్తుందో, ఎవరెవరిని కలుస్తుందో, అసలు కేసుని ఎలా ముందుకు తీసుకెళ్తుందో, గౌతమ్ ఝాన్సీకి ఏ విషయాల్లో సపోర్ట్ చేస్తున్నాడో, ఇలా అన్ని డీటెయిల్స్ నువ్వు తెలుసుకొని ప్రతిదీ నాకు నువ్వు వెంటనే చెప్తూ ఉండవు. అర్థమైందా రంజిత్? అర్థమైంది మేడం. అదేవిధంగా ఆ ఝాన్సీని, పిల్లల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించే ప్రాసెస్ కంటిన్యూ కావాలి. ఎట్ ద సేమ్ టైం నేను ఆ కేసు గెలవాలి. రంజిత్, ఇది నా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. ఏదైనా తేడా జరిగిందంటే అస్సలు తేడా జరగదు మేడం. ప్రతి విషయాలు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను మేడం. మీరు ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తారు. రంజిత్, నువ్వేం చేయాలో చెప్తాను, నోట్ చేసుకో. కనీసం ఇదైనా కరెక్ట్గా చెయ్యి. చెప్పండి మేడం, చేస్తాను మేడం. చెప్పండి మేడం. రాజు, ఈ రికార్డ్ తీసుకెళ్లి సార్తో సైన్ చేయించు. అలాగే సార్, సైన్ చేయండి సార్. నీ పని సార్. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లమా అని అడుగుతున్నారా? 4 రోజుల ముందు నేనొక కంప్లైంట్ ఇచ్చాను, మర్చిపోయారా? కంప్లైంటా? కంప్లైంట్ ఏంటి మేడం? దిస్ ఇస్ రెడిక్యులస్. నా హార్ట్ని ఒక వ్యక్తి దొంగిలించాడు. ఆ వ్యక్తి ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అతని పేరు గౌతమ్ అని కంప్లైంట్ ఇచ్చాను కదా. నా హార్ట్ నాకివ్వకపోతే పోయారు. దానికి బదులుగా అతని హార్ట్ అయినా ఇప్పించండి మీకు ఆప్షన్ కూడా ఇచ్చాను కదా. ఇప్పుడొచ్చి నా కంప్లైంట్ గురించి అడిగితే ఏంటి మేడం, కంప్లైంట్ ఏంటి అని అడుగుతున్నారు? మీకేమైనా మతి మరపుందా? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏంటి మీ ప్రాబ్లం? చూసారా మాధవ్ గారు, మళ్ళీ ఏంటి ప్రాబ్లము అని అడుగుతున్నారు.
ఇంతకీ ఈయనెవరు? ఆయన ఎవరో మీకు తెలీదా మేడం? తెలిస్తే ఎందుకు అడుగుతాను? ఆయన మా గౌతమ్ సార్ అమ్మా. ఆయన మీదే కంప్లైంట్ ఇచ్చి ఆయన ఎవరో తెలియదంటున్నావా? ఇది మరీ బాగుంది. దొంగతనం చేసేసి ఏమీ తేలినట్టు స్మార్ట్ గా ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నారు. ఆయనకి నేనెవరో తెలీదా? నా ప్రాబ్లం ఏంటో తెలీదా? మేడం, ఇలాంటి కేసులు ఎవరైనా తీసుకుంటారా చెప్పండి? అది మీకు సార్కి ఉన్న ప్రాబ్లం. మీరు తేల్చుకోండి. మా ఇద్దరికి సంబంధించింది ఎలా అవుతుంది మాధవ్ గారు? మాధవ్ గారు, మీకు నా గురించి, నా కేసు గురించి పూర్తిగా తెలుసు కదా. మీరు కూడా ఏంటండి పట్టించుకోరు? అసలు నా కంప్లైంట్ ఎక్కడుందో చూపించండి. ఎఫ్ఐఆర్ ఫైల్ ఏది? మీరు చూపించకపోతే నేనే చూసుకుంటాను. మేడం, ఫైల్ వదలండి. ఫైల్ ఇవ్వండి. మేడం, ఇవన్నీ చూడడానికి మీకు పర్మిషన్ లేదు మేడం. నేను ఇవ్వను. అంటే మీరు దొంగలకు సపోర్ట్ చేస్తారన్నమాట. హలో మేడం, మా సార్ దొంగ కాదు, దొంగల్ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్. ఏ పోలీసుల్లో దొంగలుండరా? దొంగిలించిన వాళ్ళని దొంగనే అంటారు కదా. దొంగల్లో పోలీసులు ఉండకపోవచ్చు, కానీ పోలీసులు దొంగలుంటారు. కాకపోతే మీ సారు చిలిపి దొంగ. ఆడపిల్ల మనసు దొంగిలించిన చిలిపి దొంగ. చూడండి ప్రియా. ప్రియా అని అన్నారా? ప్రియా అని ప్రేమగా అన్నారు. చాలా థ్యాంక్స్. సారీ. పర్వాలేదు, అలా పిలవాల్సింది మీరే కదా. చూడండి ప్రియాంక గారు, మాది చాలా వాల్యుబుల్ టైం. చాలా ముఖ్యమైన కేసుల్ని డీల్ చేస్తున్నాం. దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీరు వెళ్ళిపోండి. అంటే నాదేంటి ముఖ్యమైన కేసు కాదా? అందుకే పక్కన పడేశారా? సరే సార్, ఒక పని చేద్దాం. ఈ కేసుని ఇప్పుడే ఇక్కడే క్లోజ్ చేసేద్దాం. అదే సార్, మీ హార్ట్ని నాకిచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. కేసు కూడా క్లోజ్ అయిపోతుంది. ఇక లాభం లేదు. మీ పేరెంట్స్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఒక అబ్బాయిని చూసి మీకు పెళ్లి చేయమని చెప్పాలి. అప్పుడు గానీ మీరు కంట్రోల్లోకి రారు. ఓ అలాగే సార్. 1 సెకండ్. ప్రియాంక చెప్పమ్మా. డాడ్, ఒక్క నిమిషం. సార్, మీరేదో చెప్తా అన్నారు కదా, చెప్పండి. డాడ్, మీతో ఎస్ఐ గౌతమ్ గారు మాట్లాడతారంట. చెప్పండి సార్. ఎందుకు గొడవ చేస్తున్నారు? వెళ్ళండి. వెళ్తాను సార్. కాకపోతే మామూలుగా నగలు పోతే మీరదే నగలు తిరిగివ్వరు కదా. ఏదో ఒక నగ తీసుకొచ్చి దాన్నే కాంపెన్సేషన్ గా ఇస్తారు కదా. అలాగే నా హార్ట్ పోయింది కదా, దానికి బదులు మీ హార్ట్ని నాకిచ్చేయండి. పదిలంగా చూసుకుంటాను. మీ హార్ట్ ఇస్తే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. చెప్పండి, ఇస్తారా సార్? చూడండి ప్రియా, మీరిస్తానని చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం ఊ అని తల ఆడించండి చాలు. హే, తల ఆడించారు అంటే ఒప్పుకున్నట్టే కదా. చూసారా మాధవ్ గారు, రాజుగారు, మీరే సాక్ష్యం. ఆయన తన హార్ట్ ని నాకిచ్చేశారు. అది నా సొంతం.
మాధవ్ గారు, ఏదైనా తేడా వస్తే మిమ్మల్ని పట్టుకుంటాను. మనిద్దరం ఒక్కటే, ఆ విషయం మర్చిపోకండి. వస్తాను మాధవ్ గారు. వస్తాను రాజు గారు. బాయ్ మై హార్ట్. సార్, ఇల్లుదేనా? ఇదే సార్. అమ్మా కాఫీ. మిస్టర్ శ్రీధర్. ఎస్ సార్. సార్, మీరిలా వచ్చారేంటి సార్? రావాల్సి వచ్చింది. రాణిని పెళ్లి చేసుకోబోయేది మీరేనా? అవును సార్. వీళ్ళు మా అమ్మ నాన్న సార్. చూడండి మిస్టర్ శ్రీధర్, రాణి చాలా మంచి అమ్మాయి. తనకు అన్యాయం జరిగిందని తెలిసి కూడా మీరు తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారంటే మీరెంత మంచివారో అర్థమవుతుంది. ఈ సంబంధం కుదురుతున్నందుకు మేమందరం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మాకు కూడా అలాగే ఉంది సార్. కానీ నా ప్రశ్నలకి మీరు సరైన సమాధానం చెప్పాలి. సరే సార్, చెప్తాం. ముందు మీరు కూర్చోండి సార్. లక్ష్మి, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అక్కర్లేదు. మేము వచ్చింది మీ మర్యాదలు పుచ్చుకోవడానికి కాదు, మిమ్మల్ని ఇంట్రాగేషన్ చేయడానికి. సారీ సార్. ముసుగు మనిషి మిమ్మల్ని బెదిరించడానికి వచ్చినప్పుడు మీలో ఎవరైనా అతన్ని క్లియర్గా చూసారా? అంటే అతన్ని గుర్తుపట్టడానికి వీలుగా ఏమైనా ఆనవాళ్ళు చెప్పగలరా? అతను ఒక 6 ఫీట్ హైట్ ఉంటాడు సార్. సడన్ గా వచ్చి నా మెడ పట్టుకున్నాడు సార్. అంతకు మించి మాకేం తెలియదు సార్. ఇంతకు మించి మీకేం తెలియదు అంటారు? అవును సార్, అతను మొహం కూడా తెలియకుండా కవర్ చేసుకున్నాడు. ఓకే, నాకు ఒక డౌట్ క్లియర్ చేస్తారా? ఏంటి సార్ అది? మీరు వాడు బెదిరించాడని ముందు పెళ్ళి వద్దు అనుకున్నారు కదా, మరి మళ్ళీ తిరిగి వచ్చి ఎందుకు పెళ్లి కొప్పుకున్నారు? అంటే అప్పుడు వాడికి భయపడిన వాళ్ళు ఇప్పుడెందుకు వాడికి భయపడలేదు? ఈ విషయం మా చుట్టాలతో చెప్పాం సార్. వాళ్ళు మాకు ఝాన్సీ మేడం గురించి చెప్పారు. మేడంకి చెప్తే ఏ ప్రాబ్లం రాకుండా తను చూసుకుంటుందని ధైర్యాన్ని ఇచ్చారు. మాకు మా వాడికి రాణి చాలా బాగా నచ్చింది. అందుకే ఈ సంబంధం కాదనలేక మళ్ళీ వెళ్ళి ఝాన్సీ మేడంతో జరిగిందంతా చెప్పాం. మీరు ఆ ముసుగు మనిషిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని మాకు తెలిసింది సార్. ఇప్పుడైతే వాడి గురించి మాకు ఎలాంటి భయాలు లేవు సార్. ఏదైనా జరిగితే మీరు ఝాన్సీ మేడం చూసుకుంటారన్న నమ్మకం మాకుంది సార్. మీరు చెప్తుంది నిజమా? నిజం సార్. నా దగ్గర మీరేం దాచట్లేదు కదా? పోలీసుల దగ్గర నిజం దాస్తే ఎక్కువ రోజులు దాగుండదని మీకు తెలుసు అనుకుంటాను. అందుకే ముందే నిజం చెప్పండి. అలాంటిదేం లేదు సార్, మేము జరిగిందే చెప్తున్నాం. సరే, మీకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి. నేను లిఫ్ట్ చేయకపోతే పోలీస్ స్టేషన్కి కాల్ చేయండి, ఓకేనా?
ఒకవేళ వాళ్ళు కూడా రెస్పాండ్ కాకపోతే వెంటనే లాయర్ ఝాన్సీ గారికి ఫోన్ చేయండి. మాధవ్, మీరు చెప్పబోయేది కూడా అదే కదా సార్. మీకు అర్థమైంది కదా? ఓకే సార్. జాగ్రత్త. చూడు, ఇలా రాయాలి. వెరీ గుడ్. ఇది కూడా రాసే. హాయ్ పిల్లలు. హాయ్ పిన్ని. హోంవర్క్ చేస్తున్నారా? అవును పిన్ని, రాణి అక్క హెల్ప్ చేస్తుంది. వెరీ గుడ్. మంచిగా హోంవర్క్ చేసుకోండి. ఏంటక్క ఇంత లేట్ అయింది? 5ంటికే వస్తానన్నావు కదా, ఇప్పుడు 7 అవుతుంది టైము. ఏం లేదు రాణి, పెళ్లి ఖర్చులకి డబ్బులు కావాలి కదా, నాకు తెలిసిన వాళ్ళని అడగడానికి వెళ్ళాను, అందుకే లేట్ అయింది. అక్క, నువ్వు నా గురించి ఎక్కువగా కష్టపడొద్దక్క. పెళ్లి చాలా సింపుల్ గా చేద్దాం అనుకున్నాం కదా. సింపుల్ గా చేసినా ఖర్చులుంటాయి కదా రాణి, నువ్వు వాటి గురించి ఏం పట్టించుకోకు, నేను చూసుకుంటాను కదా. అక్క, ఆన్లైన్ లో చాలా తక్కువ ప్రైస్ కి వస్తాయని జ్యువెలరీ చూసాను, చాలా బాగున్నాయి అక్క. నువ్వు కూడా ఒకసారి చూడు. ఇది బాగుంది. బాగుంది కదక్క? చాలా బాగుంది. మర్యాదగా నా చేనివ్వరా. దగ్గరకు వచ్చావంటే చంపేస్తాను. చేనివ్వు. దగ్గరకు వచ్చావంటే అమ్మాయిని చంపేస్తాను.